Hello, dear students. Welcome to Hyderabad IAS Academy. Guys, ఈ వీడియో స్పెషల్గా యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ 2024కి సంబంధించిన మెయిన్స్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ని యూపీఎస్సి డిక్లేర్ చేయడం జరిగింది. అండ్ ఫ్రమ్ ద టీమ్ ఆఫ్ హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ, we heartfully congratulate all the students who have qualified మెయిన్స్ ఎగ్జామినేషన్. అండ్ అలాగే ఎవరైతే స్టూడెంట్స్ మెయిన్స్ క్వాలిఫై అవ్వలేకపోయారో, సో నథింగ్ టు వరీ, వీఆర్ స్టిల్ హ్యావింగ్ వన్ మోర్ చాయిస్. సో బేసికల్గా ఈ సిచ్యువేషన్లో 2 సెట్ ఆఫ్ స్టూడెంట్స్ని అడ్రస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫర్ సపోజ్ యూపీఎస్సిలో మెయిన్స్ రాసిన తర్వాత అయినా, ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత అయినా క్వాలిఫై అవ్వకపోయినా కూడా అగైన్ వీ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ ద బిగినింగ్. సో ఈ కైండ్ ఆఫ్ రిస్క్ తీసుకోవాలనుకున్న వాళ్ళే యూపీఎస్సి జర్నీలోకి ఎంటర్ అవుతారు. సో వన్స్ అగైన్ కంగ్రాచులేట్ ఆల్ ద స్టూడెంట్స్. అండ్ అలాగే ఎవరైతే క్వాలిఫై అవ్వలేకపోయారో, సో డు నాట్ గెట్ డిసప్పాయింటెడ్, కీప్ కంటిన్యూయింగ్. అయితే ఈ వీడియో బేసికల్గా 1056 వేకెన్సీస్ ఉన్నాయి యూపీఎస్సి సివిల్ సర్వీస్ 2024కి సంబంధించి. ఈ 1056 వేకెన్సీస్లో ఆల్మోస్ట్ ఒక 14,627 స్టూడెంట్స్ని యూపీఎస్సి ప్రిలిమ్స్ నుంచి ఫిల్టర్ చేయడం జరిగింది. అంటే 14,627 స్టూడెంట్స్ యూపీఎస్సి మెయిన్స్ రాయడం జరిగింది. ఇంతకుముందు వీడియోలో చెప్పాను, కట్ ఆఫ్ని అనలైజ్ చేయడం జరిగింది దీనికంటే ముందు వీడియోలో. సో ప్రిలిమ్స్ కట్ ఆఫ్ ఎలా ఉంటుంది, మెయిన్స్ కట్ ఆఫ్ ఎలా ఉంటుంది, వేకెన్సీస్ని బట్టి ఎలా సెలెక్ట్ చేస్తారు, గత లాస్ట్ 10 yearsకి సంబంధించిన కట్ ఆఫ్ ఎలా ఉంది ప్రీవియస్ వీడియోలో చేయడం జరిగింది. సో సేమ్ అలాగే వేకెన్సీస్ని బేస్ చేసుకొని ఒక 14,627 స్టూడెంట్స్ మెయిన్స్కి అపియర్ అవ్వడం జరిగింది. సెప్టెంబర్ 20న మెయిన్స్ ఎగ్జామ్ జరిగింది. ఆల్మోస్ట్ 5 days ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఇన్ అ షార్ట్ స్పాన్లో డిస్కస్ చేద్దాం. సో మీరు ఇక్కడ చూస్తే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెప్టెంబర్ 20 నుంచి 29th వరకు, అంటే ఒక 5 రోజుల పాటు ఎగ్జామ్ జరిగింది. సో దానికి సంబంధించిన రిజల్ట్, ఎవరైతే పర్సనాలిటీ టెస్ట్, దట్ ఈస్ నథింగ్ బట్ ఇంటర్వ్యూకి క్వాలిఫై అయ్యారో వాళ్ళకి సంబంధించి మొత్తం హాల్ టికెట్స్ ఇంక్లూడింగ్ దేర్ నేమ్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇట్స్ లైక్ ఎ యూజువల్ ప్రాసెస్. అయితే స్టూడెంట్స్ పర్టికులర్గా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ మేజర్గా డాక్యుమెంట్స్, ఒరిజినల్ డాక్యుమెంట్స్ అండ్ అలాగే క్యాస్ట్కి సంబంధించిన డాక్యుమెంట్స్ వీటన్నిటితో రెడీ ఉండాలి. అండ్ డాఫ్, డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ 2. సో జనరల్గా డాఫ్ 1, డాఫ్ 2 రెండు ఉంటాయి. మెయిన్స్ రాసే కంటే ముందు ప్రిలిమ్స్ తర్వాత డాఫ్ 1 ఫిల్ చేస్తారు, ఇప్పుడు డాఫ్ 2 ఫిల్ చేయడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎందుకంటే ఇప్పటి వరకు మనం చూస్తే ఈ యూపీఎస్సికి సంబంధించి జనరల్గా ప్రిలిమ్స్ కానీ లేకపోతే మెయిన్స్ కానీ, సో ఈ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఇవి బేసికల్గా నాలెడ్జ్కి సంబంధించి. సో దే విల్ ఆల్వేస్ టెస్ట్ యువర్ నాలెడ్జ్. ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ మీకు సబ్జెక్ట్ పైన ఎంత పట్టు ఉంది, సో దానిపైన ఎంత గ్రిప్ ఉంది. కానీ ఇప్పుడు మనం చూడబోయే ఇంటర్వ్యూ ఏదైతే ఉంటుందో, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ కమ్యూనికేషన్ స్కిల్స్, అంటే ద వే యు ఆర్ ప్రెజెంటింగ్. ఎందుకంటే మనకు ఈ డాఫ్ 2లో మన కరిక్యులర్ యాక్టివిటీస్ కానీ, మన హాబీస్ కానీ, లేకపోతే మన గ్రాడ్యుయేషన్ కానీ, లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ ఏవైతే డీటెయిల్స్ ఫిల్ చేస్తామో దానికి సంబంధించే ఎక్కువ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇంటర్వ్యూలో బేసికల్గా మాక్ ఇంటర్వ్యూస్లో మనం చూస్తూ ఉంటాం, అంటే లైక్ కరెంట్ అఫైర్స్ని బేస్ చేసుకొని వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు. బట్ మోర్ ఆఫ్ ఈ డాఫ్ 2లో మనం బేచర్గా రాసిన హాబీస్ కానీ, లేకపోతే రెగ్యులర్ యాక్టివిటీస్ కానీ, లేకపోతే మన ఆప్షనల్ సబ్జెక్ట్కి సంబంధించి కానీ, సో మన చుట్టూ జరుగుతున్న ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్కి సంబంధించి వాళ్ళు మేజర్గా క్వశ్చన్స్ అడగటానికి ఛాన్సెస్ ఉంటాయి. సో వీటన్నిటిపైన 360 degrees ఫోకస్ చేస్తూ, సో ఈ గ్యాప్లో మొత్తం కూడా మీరు ముందుకు వెళ్ళాలి అని చెప్పి సలహాలు ఇవ్వబోతున్నాను. సో జనరల్గా మనకు రీసెంట్గా సౌత్ కొరియాలో జరిగిన ఇన్సిడెంట్స్ కానీ, లేకపోతే ద అప్కమింగ్ ప్రెసిడెంట్ ట్రంప్ కానీ, ఇండియన్ ఫారెన్ పాలసీకి సంబంధించి కానీ, ఇండియాస్ రిలేషన్స్ విత్ అదర్ కంట్రీస్ కానీ, సో మన ఇండియాలో మనం చూస్తున్న పొలిటికల్ సినారియో ఎలా అవుతుందో వీటన్నిటికి సంబంధించి, అంటే ఎవరైతే ప్రిలిమ్స్ మెయిన్స్ దాటుకొని ఇంటర్వ్యూకి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళకున్న బేసిక్ ఆస్పెక్ట్స్కి అడిషనల్గా మీరు ఏవైతే డాఫ్ 2లో ఫిల్ చేస్తారో దానికి సంబంధించి చాలా డీటెయిల్డ్గా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి సో ఎవరైతే దీన్ని ఫిల్ చేసేటప్పుడు ఆల్రెడీ ఎవరైతే క్వాలిఫై అయ్యారో, లేకపోతే ఆల్రెడీ క్యాడర్లో ఎవరైతే సర్వీస్లో ఉన్నారో
వీళ్ళందరి సజెషన్స్ తీసుకొని, లేకపోతే ఇట్లా సీనియర్ ఆస్పిరెంట్స్ కానీ, లేకపోతే ఫ్యాకల్టీస్ కానీ ఎవరైతే ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యారో, సో వాళ్ళ సజెషన్స్ తీసుకొని జాగ్రత్తగా డాఫ్ని ఫిల్ చేయాలి అని చెప్పి చెప్తున్నాను. అండ్ ఇంకొకటి, సో మనం ఇప్పుడు చూస్తే యూ కెన్ లుక్ అట్ దిస్, ద డేట్స్ ఆఫ్ ద పర్సనాలిటీ టెస్ట్స్ ఆఫ్ దీస్ క్యాండిడేట్స్ విల్ బి నోటిఫైడ్ ఇన్ డ్యూ కోర్స్. ఎప్పుడు డేట్స్ ఉండబోతున్నాయో దానికి సంబంధించి త్వరలోనే డేట్స్ ఇస్తాము అని చెప్పి చెప్తుంది. అండ్ ఈ ఇంటర్వ్యూ ధోల్పూర్ హౌస్, షాజహాన్ రోడ్, న్యూఢిల్లీ, ధోల్పూర్ హౌస్ లో ఇంటర్వ్యూ జరుగుతుంది. అండ్ గైస్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకుంటే డాఫ్ కి సంబంధించి ఏ రోజు ఆల్మోస్ట్ December 13th డాఫ్ 2 ఫిల్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. December 13th నుంచి December 19th వరకు ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు ఇక్కడ చూడొచ్చు, December 13th 2024 నుంచి 19th December 6 PM వరకు డాఫ్ 2ని ఫిల్ చేయాలి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ చూస్తే రోల్ నంబర్స్ ఇంక్లూడింగ్ నేమ్స్. సో మనం ఇక్కడ చూస్తూ ఉంటే టోటల్ స్టూడెంట్స్ హూ హ్యావ్ క్వాలిఫైడ్ మెయిన్స్ అండ్ హూ ఆర్ గోయింగ్ టు అపియర్ ఫర్ ద యూపీఎస్సీ ఇంటర్వ్యూ, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో దట్స్ ఇట్ గైస్. ఇంటర్వ్యూకి సంబంధించి ఎలాంటి టెక్నిక్స్ ఫాలో అవ్వాలి, అండ్ ఇది మాత్రమే కాకుండా సో ఇంటర్వ్యూ వరకు రీచ్ అవ్వడం అనేది ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. చాలా చాలా కష్టపడితేనే, సో మంచి ఎఫర్ట్స్ పెడితేనే ఆ స్టేజ్ వరకు వస్తూ ఉంటారు. వీ హ్యావ్ టు గెట్ రెడీ ఫర్ ఎనీథింగ్. ఇంటర్వ్యూ వరకు వెళ్ళినా, ఇంటర్వ్యూ తర్వాత కూడా రిజల్ట్స్ ఎలా వచ్చినా కూడా వీ హ్యావ్ టు గెట్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ ఎవరైతే స్టూడెంట్స్ ఈ మెయిన్స్ క్వాలిఫై అవ్వలేకపోయారో, డు నాట్ గెట్ డిమోటివేటెడ్. సో యూపీఎస్సీ అనేది ఒక విషియస్ సైకిల్, సో బేసికల్గా ఏంటంటే చివరి వరకు వెళ్ళినా కానీ అగైన్ ఇట్ విల్ బి జీరో నుంచి స్టార్ట్ అవ్వాల్సిందే. బట్ మనకు వేరే ఆపర్చునిటీస్ ఏవి కూడా లేవు. సో వీలైనంత త్వరగా కమ్ బ్యాక్ అండ్ ప్రిపేర్ వెల్. అండ్ ఎగ్జామినేషన్ నెక్స్ట్ నోటిఫికేషన్ ఉంటుంది కదా ఫిబ్రవరిలో. సో అగైన్ ద ఎగ్జామినేషన్ డేట్స్ కూడా త్వరలో ఉన్నాయి. మీకు క్లియర్గా ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, ఎప్పుడు ఎగ్జామినేషన్ డేట్ ఉంది కాబట్టి మీకు క్లియర్గా తెలుసు. కాబట్టి ప్లాన్ అకార్డింగ్లీ, వెరీ వెరీ ఎఫెక్టివ్లీ. డు నాట్ గెట్ డిమోటివేటెడ్. సో మళ్ళీ నెక్స్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 2025లో ఏదైతే ఉంటుందో, సో గెట్ రెడీ ఫర్ దట్. ఎందుకంటే దీని గురించే ఆలోచించుకుంటూ లేకపోతే బాధపడుకుంటూ ముందుకెళ్తే we don't have any other alternative. లాస్ట్ అటెంప్ట్ అయితే వీ కెన్ డూ సంథింగ్. యూపీఎస్సీ స్టూడెంట్కి పాస్ అయినా ఫెయిల్ అయినా తెలిసింది ఒకటే, అంటే ఒకవేళ సెలెక్ట్ కాకపోతే మళ్ళీ నెక్స్ట్ అటెంప్ట్కే ముందుకు వెళ్తుంటారంటారు కదా. సో త్వరలోనే 2025 యూపీఎస్సీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంది కాబట్టి గెట్ రెడీ ఫర్ దట్. మంచి టెస్ట్ సిరీస్ చూస్ చేసుకోండి. సో మళ్ళీ రెట్టింపు ఉత్సాహంతో మళ్ళీ ప్రిలిమ్స్ ఇచ్చి మళ్ళీ మెయిన్స్ రాయాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్కి సంబంధించి ఎవరైతే 2026కి ఆస్పైర్ అవుతున్నారు, అంటే లాంగ్ టర్మ్, అంటే 25కి ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినా కానీ ఇట్ మే టేక్ సమ్ టైం. 2026 కోసమే ఒక లాంగ్ టర్మ్ ఆస్పెక్ట్తో ప్రిపేర్ అవ్వాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరికీ హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ చాలా బెస్ట్ ఆపర్చునిటీ ప్లాట్ఫామ్ని మీకు అందించబోతుంది. ఈ హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ యొక్క యూనిక్ ఆస్పెక్ట్ ఏంటంటే వెరీ వెరీ లిమిటెడ్ స్టూడెంట్స్, నాట్ మోర్ దెన్ 40 స్టూడెంట్స్, మ్యాక్సిమం ఒక 40 to 45 స్టూడెంట్స్ని అకామిడేట్ చేస్తూ, సో పర్సనల్గా మానిటర్ చేస్తూ, అంటే ఏ టైంలో టెస్ట్స్ రాయాలి, ఆ టెస్ట్స్ నుంచి మనం ఎలా ముందుకు సాగాలి, టెస్ట్లో ఉన్న లోపాలని సరిదిద్దుకుంటూ ఎలా ముందుకు వెళ్ళాలి, ప్రిలిమ్స్తో పాటు మెయిన్స్కి ప్యారలల్గా ఎలా ప్రిపేర్ అవ్వాలి, సో సొసైటీలో జరుగుతున్న కరెంట్ ఆస్పెక్ట్స్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చదవాలి, అలాగే మెయిన్స్కి అంటే మెయిన్ సబ్జెక్ట్స్ని చెప్తూనే ప్యారలల్గా ఎన్సీఆర్టీస్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఒక పర్సనలైజ్డ్ సూపర్విజన్తో, సో వెరీ వెరీ లిమిటెడ్ స్టూడెంట్స్తో బ్యాచ్ ఉంటుంది. సో మీకు సివిల్ సర్వీసెస్కి సంబంధించి ఏ చిన్న డౌట్ ఉన్నా కానీ, ఇది మాత్రమే కాదు, సో ఏదైనా కూడా, ఈవెన్ మీరు డైరెక్ట్గా యూ కెన్ ఆల్సో అటెండ్ ఫ్రీ డెమో. ఇంకేదైనా డౌట్ ఉంటే యూ కెన్ జస్ట్ కీప్ ఎ మెసేజ్ టు మీ 9110556858. ఇది నా వాట్సాప్ నంబర్. సివిల్ సర్వీసెస్కి సంబంధించి ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా యూ కెన్ జస్ట్ కీప్ ఎ మెసేజ్ టు మీ ఆర్ కాల్ టు ద నంబర్ విచ్ ఈస్ స్క్రోలింగ్ ఓవర్ హియర్. So that's it. Once again, I congratulate all the students who have qualified for UPSC mains and going to appear for UPSC Civil Services interview of 2024. Thank you.